ఆశా గారు. శరత్చంద్ర గారు, ఏంటి సిచ్యువేషన్? నిన్న క్యాబినెట్లో కూడా చర్చించారు అనేక విషయాలు, రాజధాని అన్నిటితో పాటు మన డిబేట్కి సంబంధించినటువంటి ఒక అంశం కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా నిన్న మాట్లాడున్నారు. కలెక్టర్ కూడా మాట్లాడున్నారు. అసలు ఎట్లా జరిగింది, ఏంటి, స్టెల్లా షిప్లోకి ఎట్లా వచ్చాయి, ఇవన్నీ కూడా మేము బయట పెడతామని చెప్పున్నారు. కానీ ఎక్కడో అసలు 3 చెక్ పోస్టుల దాటి లోపలికి వెళ్తుంది అంటే ఎవరిదో పెద్ద హస్తం అక్కడ ఉంది అనేది అయితే కనిపిస్తోంది. ఆ పోర్ట్ సీజ్ చేయడానికి స్టేట్కి అధికారాలు ఉన్నాయా లేవా, సెంటర్ నుంచి ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చాయి, పవన్ కళ్యాణ్కి చాలా ఒత్తిడి వచ్చిందని చెప్పి ఆయనే చెప్పారు ఇక్కడ రాకుండా ఉండడానికి. ఇవన్నీ ఎట్లా వచ్చాయి, ఏం జరుగుతున్నది ఒక ఇష్యూ అయితే, కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నది రెండో ఇష్యూ. అసలు నేను క్యాబినెట్లో చర్చించిన దాంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి? ఆశా గారు, ముందుగా ఈ టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నా అండి. దాంతో పాటుగా ఈ టాపిక్ ప్రజల్లోకి క్లియర్ గా ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామండి. ఈ వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా వచ్చిన క్రమంలో వీళ్ళు చెరపట్టిన వ్యవస్థలే కాకుండా ఈ శాండ్ మైనింగ్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, గనులు కావచ్చు, పవర్ కావచ్చు, రీసెంట్ గా చూసాం. వీటన్నిటితో పాటు రైస్, ఈ రైస్ ను కూడా ఏ విధంగా మొత్తం దేశాన్ని దాటిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి ఒక ఉదంతం ఈ కాకినాడ పోర్ట్ అనేది. సో ఈ విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయనని వైజాగ్ కేంద్రంగా పరిపాలించడానికి ఆయన ఒక పాలిదారిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి నడిపిన ఉదంతం ఇదంతా. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బినామీలే జగన్మోహన్ రెడ్డి. ఈయన కనుసన్నల్లో జరిగిన ఒక పెద్ద స్మగ్లింగ్ వ్యాపారం ఈ బియ్యం కి సంబంధించింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1,50,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చేసి 43 రూపాయల లెక్కన బియ్యం కేజీ మద్దతుదారుల దగ్గర కొని అవి పంపిణీ చేయడానికి చూస్తుంటే, ఇదివరకు మనం చూస్తే దగ్గర దగ్గర 29,000 రేషన్ డీలర్ షాప్స్ ఉన్నాయి. ఆ షాపుల్ని ఎందుకు మూసేశారు అన్న దానికి ఆన్సర్ లేదు. ఆ షాపుల్ని పక్కన పెట్టేసేసి అడ్డగోలుగా ఒక 1,600 కోట్లు పెట్టేసి మళ్ళీ ఒక 9,260 వెహికల్స్ ని తీసుకొచ్చారు. ఆ 9,260 వెహికల్స్ ద్వారా ఒక్కొక్కరికి ఆ డ్రైవర్లకి 19,000 జీతపత్యాలు ఏదో చెల్లించుకుంటూ, ఇదివరకు రేషన్ షాపులు ఉన్నప్పుడు ఏంటంటే అందరూ రేషన్ షాపులకి వెళ్ళి వాళ్ళకు కుదిరిన టైమింగ్ లో రేషన్ తీసుకునే విధంగా ఒక పద్ధతి ప్రకారం ఉండేది. దాన్ని కాకుండా వీళ్ళు వచ్చేసరికి మేము వీధి చివరన ఒక ట్రక్ పెట్టేస్తాము, అక్కడికి వెళ్ళి మీరే తీసుకోవాలి, ఇంటి దగ్గరికే తీసుకొస్తాము అని ముందు చెప్పి, తర్వాత వచ్చేసరికి వీధి చివరన పెడతాము, అక్కడ నుంచి మీరు తీసుకోండి అని చెప్పి అక్కడ కాసేపు ఉండి ఆ టైంలో దొరికిన వాళ్ళకి ఆ ఒక 10 రూపాయలు కిలో లెక్కన, వాళ్ళకి ఒక 15 కిలోలు కావాలి అని అంటే 150 రూపాయలు, లేదు అని అంటే 200 డబ్బులు ఇచ్చేసి అవన్నీ జిల్లా కేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి సివిల్ సప్లై స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ సప్లైకి సంబంధించిన గోతాలు రైస్ కి ఉండేది, వాటిని తీసి ఈ మానస రైస్ మిల్స్ అని లేక ఇవి పెట్టేసుకొని వాటి ద్వారా స్మగ్లింగ్ ని కంప్లీట్ గా కాకినాడ పోర్టుకి చేర్చి అక్కడ నుంచి ఐవేరీ కోస్ట్, సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉందో అక్కడికి తరలించే దాంట్లో ఇక కొన్ని మాటలు మాట్లాడకూడదు కానండి, పంది కుక్కల కంటే ఘోరంగా దోచుకొని తిన్నారండి వీళ్ళు. సముద్రపు దొంగలు అని అన్నారు వీళ్ళు. కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని, పేదల కోసం తీసుకొచ్చిన బియ్యాన్ని వాళ్ళకి అరకొరగా ఇచ్చి కొన్ని లేని కూడా అందరికి రిసీవ్డ్ అని చెప్పేసి దొంగ బిల్లులు అవి పెట్టుకొని కాకినాడ పోర్టు ద్వారా తీసుకెళ్లిన ఉదంతం మనకి రీసెంట్ గా వచ్చింది. ఇక ఈ కాకినాడ పోర్ట్ అనే దాని విషయానికి వస్తే, మన కేవీ రావు గారికి 1999లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రైవేటీకరణ చేసినప్పుడు ఆయనకి సింహభాగం ఇచ్చి 41% ఆయనకి ఇచ్చి పోర్టు నడుపుకోండి అనే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. వీరు 2021లో కోవిడ్ టైంలో కేవీ రావు గారిని బెదిరించి భయభ్రాంతులు చేసి అక్రమ కేసులు పెడతాము అని చెప్పి వారి దగ్గర నుంచి పోర్టు రాపించుకోవటం. ఆయన నిన్న కూడా సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లాగా బలవంతంగా పోర్టు రాయించుకున్నారని. వాటి మీద కూడా తొందరలో విచారణ జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు మొన్న సీజ్ ద షిప్ అనే దాంట్లో వారు చెప్పింది కూడా ఒకటే. ఇప్పుడు ఈ రోజు స్మగ్లింగ్ చేసే వాళ్ళకి నేను ఈ కేటగిరీనే స్మగ్లింగ్ చేస్తాను అని ఎక్కడ ఒక నిబద్ధత ఇట్లాంటివి ఏమి ఉండవండి. దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రయత్నం చేసిన గనులు ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం ఈ వైసీపీ వాళ్ళు, ఈ అరబిందోకి సంబంధించిన సంస్థ.
సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి. అందుకే నిన్న కలెక్టర్ గారు కూడా సమావేశంలో చెప్పారు, వీటికి విచారణ కమిటీ కానీ అన్ని వేశాము అని. కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారు, అందులో మాత్రం ఎటువంటి ఇది లేదు. సో వీళ్ళు ఈ అక్రమ బియ్యం రవాణా ద్వారా దగ్గర దగ్గర నెలకి 1000 కోట్లు, అంటే సంవత్సరానికి 12,000 కోట్లు వెరసి గత 5 సంవత్సరాల్లో వీరు సంపాదించిన అక్రమ సొమ్ము కేవలం ఈ కాకినాడ పోర్టు బియ్యం ఎగుమతుల ద్వారా ఐవేరీ కోస్ట్ కి దగ్గర దగ్గర 60,000 కోట్లు అండి. సో ఇవన్నీ ఎవరి డబ్బులండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మధ్య తరగతి వాళ్ళ కోసం 43 రూపాయలు కిలోకి వెచ్చించి బియ్యం కొని వారికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వారి ద్వారా కేటాయించిన డబ్బుల్ని వీరు ఈ విధంగా అడ్డగోలుగా దోచుకొని తిన్నారు. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అయితే వీళ్ళకి పడాలి అని మేము కోరుకుంటున్నామండి. మరి ద్వారంపూడి విషయానికి వస్తే ఏం చెప్తారు? ద్వారంపూడి విషయానికి ఎక్కువ వస్తే మహేష్ గారు చెప్తారేమో. మహేష్ గారి నుంచి తెలుసుకుందాం ద్వారంపూడి విషయానికి ఏంటి, ఎందుకంత ప్రయారిటీ, ప్రాముఖ్యత అనేది. మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ మీ దగ్గర ద్వారంపూడితోనే స్టార్ట్ చేస్తా, తర్వాత బోర్డు గురించి మాట్లాడదాం, ఎందుకంటే 2 రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా. ఏంటి ద్వారంపూడి కేంద్రంగానే ఎందుకు టార్గెట్ చేశారు? ఇంకా చాలా మంది ఉన్నారు నాకు తెలిసి మీ లిస్ట్లో, అంటే వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి వారు కానీ, దూషించినటువంటి వారు కానీ, కుటుంబ సభ్యుల గురించి, ఇంకా మ్యారేజెస్ గురించి, వ్యక్తిగతానికి వెళ్ళి మాట్లాడినటువంటి వారికి చాలా మంది ఉన్నారు లిస్ట్లో. కానీ ఎందుకు స్పెసిఫిక్గా ద్వారంపూడి అనేది ఒకటి వస్తుంది? మేడం, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఐ న్యూస్ యజమానికి